బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది. అయితే ఇదిలా ఉంటే ఈడీ కేసు నమోదుపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లనున్నారు. దానిపై కూడా క్వాష్ పిటిషన్ వేనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. ఇక మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది. అయితే ఇదిలా ఉంటే ఈడీ కేసు నమోదుపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లనున్నారు. దానిపై కూడా క్వాష్ పిటిషన్ వేనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, ఈడీ ఎంట్రీతో ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది? అలాగే కేసు నమోదుపై కేటీఆర్ కూడా హైకోర్టుకు క్వాష్ పిటిషన్ వేనున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇటు కేటు విషయంలో ఇటు ఏసీబీ, అటు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా రంగంలో దిగాయి. మరి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసిందని అయితే హైకోర్టు తోసిపుచ్చింది. దాంట్లో స్వల్ప ఊరట ఇచ్చింది. ఏదైతే 34 వరకు అరెస్ట్ మాత్రం చేయొద్దన్నారు, కానీ ఈ స్క్వాష్ అనేది చేయడానికి లేదు అనేటట్టుగా ధర్మాసనం క్లియర్ చెప్పేసింది. మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై నమోదు చేయగా మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ కేసులో అంటే తొలుత A1 గా కేటీఆర్ పేరుంది. ఒకవైపు ఏసీబీ విచారణకు సిద్ధం అవుతున్నాగానే మరోవైపు ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. అంటే దీనిపైన కేటీఆర్ అంశంలో చాలా సీరియస్ గా ఎంక్వైరీలు అయితే జరగబోతున్నాయి. గత 10 ఏళ్లుగా కేటీఆర్ కుటుంబం పైన అనేక అవినీతి ఆరోపణలు అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. అధికారంలోకి వచ్చింది, ప్రజలు అధికారం ఇచ్చారు. మరి అధికారం వచ్చిన తర్వాత కేటీఆర్ పైన ఇప్పుడు అంటే కేసీఆర్ పైన అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వంలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఏ విషయమైనా రాజకీయంగా చాలా సున్నితమైన అంశం. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకుని అరెస్ట్ చేయాలంటే చాలా సున్నితమైన అంశం, చాలా క్లియర్ గా ఉండాలి. కాబట్టి మొదట ఈ కేసు ఏదైతే ఉందో, ఈ ఫార్ములా కేసులో 50 కోట్ల చేతులు మారడం ఏదైతే ఉందో, మరి దీన్ని వాళ్ళు స్వతహాగా అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో గవర్నర్ కూడా ముందుగా జరిగింది అన్నట్టుగా గవర్నర్ నోటీస్ చేయడం జరిగింది. గవర్నర్ దృష్టి తీసుకుపోయింది. గవర్నర్ ఏసీబీకి గవర్నర్ కూడా పూర్తిగా దీనిపైన విచారణ చేపట్టి దీనిపైన ఏసీబీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అన్నట్టుగా. సో మొత్తానికి అయితే దీంట్లో A1 గా అయితే కేటీఆర్ ను చేర్చడం జరిగింది. ఇక కేటీఆర్ పైన ఏదైతే 13A రెడ్ విత్ అలాగే 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్ విత్ అలాగే 120B ఐపీసీ సెక్షన్ల కింద తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 55 కోట్లకు సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ లో చెల్లించడంలో అక్రమాలు జరిగాయని మొత్తంగా కూడా దీంట్లో ప్రస్తావన తీసుకొచ్చారు. A1 గా కేటీఆర్ ను, ఏటీగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను అయితే ఏసీబీ దీనిలో చేర్చింది.
మొత్తం ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే కేసు నమోదు చేసింది ఏసీబీ. ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమైతే అవుతుంది. అదే ఈడీ ఎంట్రీ ఇచ్చేసరికి కూడా దీంట్లో ఏం జరుగుతుంది, సడన్ ట్విస్ట్ అనుకోవచ్చు ఈడీ ఎంట్రీ అవ్వడం. దానికి ఈడీ ఎంట్రీ అవ్వడం మరి డిసెంబర్ 20 అంటే నిన్న జరిగిన ఉదయం ఏసీబీ సంప్రదించింది. ఫార్ములా ఈ కేసు సంబంధించిన వివరాలపై మొత్తం కూడా ఆరా తీసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఈడీ తీసుకుంది. దీని ఆధారంగానే ఇటు ఈడీ నమోదు చేసిన రిపోర్ట్ కూడా ఉంది. A1 గా కేసీఆర్ పేరును పేర్కొంది. పెమా ఉల్లంఘన అంటే మనీ లాండరింగ్ కింద కేసు అయితే నమోదు చేసింది. అసలు ఈ ట్విస్ట్ అంతా ఏం జరుగుతుంది అనే దానిపైన ఇటు తెలంగాణ ప్రజలైతే చాలా ఆలోచిస్తున్నారు. మొత్తం దీని గురించి ఆసక్తిగా నెలకొన్నట్టు విషయంగా పరిగణిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ అసలు ఇదేంటి, ఈ కేసులో ఇటు ఏసీబీ అటు ఈడీ కేసు నమోదు చేయడం ఏంటి, అసలు దేశంలో ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే తెలంగాణలో నెలకొన్న పరిస్థితుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ శిబిరంలో హాట్ గా డిస్కషన్ అయితే జరుగుతుంది. తమ అధినాయకుడు చెప్తున్నది వాళ్ళు సమర్థించినట్టుగా ఉన్నప్పటికీ ఏం జరగబోతుంది అనే అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వరుసగా కాళేశ్వరం కావచ్చు, ఇటు అన్ని అంశాల్లో కావచ్చు, మొత్తం కూడా పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయిన విషయాలు మనకి కనిపిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ అంశాలు కావచ్చు, గత ప్రభుత్వంలో లోపాలన్నిటిగా ఎండగడుతూనే ఉంది. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఏమైన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే చిక్కులు వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పార్టీ ఏంటి, తమ పరిస్థితి ఏంటి, తమ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన కూడా ఆలోచనలు పడ్డట్టుగా తెలుస్తుంది. సో మరోసారి ఈ కేసు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీకి అయితే కేసులో ఉన్నటువంటి వారందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉండటంతో పాటు స్వయంగా వారిని విచారించడం కూడా ఉంది. మరి కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలు అయిపోయి ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. గ్రామని బలంగా ఆధారం ఉంటే కొద్దిగా సంచలన పరిణామాలు అయితే చోటు చేసుకోవచ్చు. మరి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి హెచ్ఎండిఏ బోర్డు విదేశీ సంస్థకు ఆర్థిక శాఖ ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే 55 కోట్లు చెల్లించడం పైన అంటే ఎటువంటి జీవో లేకుండా పబ్లిక్ మనీ మొత్తం కూడా ఇదంతా డైవర్ట్ చేయడం అనేది కూడా దీంట్లో ప్రధాన ఆరోపణ. ఏసీబీ ప్రధానంగా దీనిపైన దృష్టి సారించింది. మరి ఇందులో కేటీఆర్ పాత్రతో పాటు అధికారుల పాత్రపై లోతుగా కూడా విచారించే పూర్తి స్థాయి విచారణలో అసలు విషయాలు బయటికి వస్తాయని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీనిపైన అసెంబ్లీలో దీని చర్చ జరగాలంటూ నిన్న హరీష్ రావు అలాగే మన ఎమ్మెల్యేలు కూడా పట్టుబట్టడం చూసాం. మరి ఈ కేసులు తప్పుదోవ పట్టించడానికి, ప్రజలకు తప్పుదారి పట్టించడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఇదంతా కూడా ఏసీబీ, కోర్టు, గవర్నర్, కేటీఆర్ సమర్థించుకోవడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎంట్రీ ఈ మొత్తం కూడా ఎంటైర్ ఈ సినిమాలోకి ఈడీ ఎంట్రీ అవ్వడం మాత్రం సంచలనంగా మారింది. మరి ఈ కేసుతో ఈడీ ఎంట్రీతో సీన్ మారే విధంగా అవకాశం ఉంది. మరి దీంట్లో ప్రధానంగా హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి ఎఫ్ఈఓ సంస్థకు అంటే ఖాతాకు జరిగినటువంటి నగదు బదిలీ లావాదేవీలపై పూర్తిగా ఫోకస్ పెట్టనుంది. అదే దీంట్లో ఈ విషయంపై లోతుగా విచారించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.